మైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే సార్ మాట్లాడితే ఎంతో మోటివేటివ్గా ఉంటుంది, ఇన్స్పిరేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. మన మిత్రుడు చెప్పినట్టు అంత వాక్థాట్ అయితే నాకు లేదు, కానీ మన కుమ్మరి అంటే మాత్రం ఎక్కడ ప్రోగ్రాం జరిగినా కూడా ఖచ్చితంగా తెలుసుకొని, నాకు వాట్సాప్లో కనుక కనపడితే ఖచ్చితంగా తెలుసుకొని అక్కడ వెళ్తాను. గుర్తించిన వాళ్ళు పైకి పిలుస్తారు. గత 4-5 ఏళ్ల నుంచి వీరయ్య గారితో నేను జర్నీ చేస్తున్నా. వరకవి సిద్ధప్ప గారు చాలా వరకు, సిద్ధప్ప అనే ఒక కవి గారు ఉన్నారంట, కానీ ఆయన గురించి పుట్టు పూర్వోత్తరాలు కానీ, ఆయన రాసిన రచనలు కానీ, కవిత్వాలు కానీ, ఆయన తత్వం కానీ చాలా వరకు తెలీదు మనకు కూడా. అందులో నేను కూడా ఒకడిని. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది, ఏ కవులకి తక్కువ కాకుండా, ఏ కవుల ప్రావీణ్యతకు తక్కువ కాకుండా ఎన్నో తత్వబోధనలు, రచనలు రచించిన వరకవి సిద్ధప్ప గారి సమావేశ సందర్భంగా ఇంతమంది మన కుమ్మరి బాంధవులను కలుసుకునే అవకాశం నాకు కల్పించినందుకు నేను మనసారా ఈ కమిటీ మెంబర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. గత 4-5 ఏళ్ల నుంచి మనం అందరం గమనిస్తూనే ఉన్నాం, గ్యాదరింగ్ చేయటం అనేది చాలా 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 కష్టమైన పని. మనందరం ఒక చోట గుమిగూడాలంటే, గ్యాదర్ చేయాలంటే, ఓ పెళ్ళి కానీ, ఓ చావు కానీ, లేకపోతే వేరే వేరే ఫంక్షన్స్ కానీ జరుపుకుంటే ఆ సంబంధిత వర్గం మాత్రమే గ్యాదర్ అయ్యి ఆ తంతు ముగించుకొని వెళ్ళిపోవడం జరుగుతూ ఉండేది. కానీ గత 4-5 ఏళ్ల నుంచి ఎన్నో కార్యక్రమాలు చేశారు ఇటికాల వీరయ్య గారు అండ్ 30 మంది మెంబర్స్. వరకవి సిద్ధప్ప గారు ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ ఈయన మాత్రం మనకి కుమ్మర బాంధవులందరికీ సిద్ధప్ప లాంటోడు గ్యాదరింగ్కి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇంతమందిని ఒక చోటకి గ్యాదర్ చేసి ఏదో ఒకరోజు లేదా ఒకసారి 2 సార్లు గ్యాదర్ చేసి సమావేశాలు జరిపిపోవటం కాదు. ఆయన జీవితాశయం ఇదే పెట్టుకున్నారు. ఈ 30 మంది ఎన్నో రకాల అంశాల్లో ఎంతోమందిని, మన కుమ్మరి వాళ్ళల్లో, నేను కుమ్మరివాణ్ణి అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్న తరుణము నుంచి నేను కుమ్మరుండ్రా అని నేను చెప్పుకునే గర్వంగా చెప్పుకోవడానికి మన మనసు స్థిరంగా నిలబడిందంటే ఇలాంటి సమావేశాల్లో మనం ఎన్నోసార్లు మాట్లాడుకోవటం వల్లనే జరుగుతుంది ఇది. అంటే దీనివల్ల ఏం చెప్తున్నానంటే, మనలో ఉన్న నమ్మకాన్ని, మనలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని, మనలో ఉన్న మంచితనాన్ని మనమే గుర్తించలేని స్థితిలో ఆనాడున్నాం. మనం ఎవరికీ తక్కువ కాదు. మనలో కూడా ఎంతోమంది ఉన్నారు మహానుభావులు. వాళ్ళందరినీ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కోవలో మనం ఏమాత్రం సమాజంలో వెనకబడి లేము అని మనల్ని గుర్తించుకునేలాగా, అందరినీ మనం చూసుకునేలాగా ఏర్పాటు చేస్తున్న ఇలాంటి సమావేశాలు ఎప్పుడు కూడా మన కుమ్మరి కుల వ్యవస్థని ముందుకు తీసుకెళ్లడంలో ఎటువంటి సందేహం లేదని సభాముఖంగా నేను తెలియజేస్తున్నా. ఇందాక చూశాను, ఆ రంజిత్ అనే కుర్రవాడు పెయింటింగ్, రంజితేనా సారీ పేరు, రంజిత్ అనే కుర్రవాడు గోడల మీద అలవోకగా పెయింటింగ్ వేసుకుంటున్నాడంటే, ఈనాడు రంగుల శిల్పి జక్కన్న కూడా మన కుమ్మర కులంలో రంజిత్ అనే కుర్రోడు రూపంలో ఉన్నాడని మనకి ఈ రూపంగా మనకు తెలియవచ్చింది. నిజంగా ఆ అబ్బాయి గురించి ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ నేనైతే ఈరోజే తెలుసుకున్నాను. రంజిత్ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, ఆ శ్రీనివాసరావు అంట డిఎస్పీ మన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్లో ఉన్నాడు, నాకు సాయం చేస్తాడు అనుకొని ఖచ్చితంగా నా ఇంటి గడప తొక్కొచ్చు, నా ఆఫీస్ గడప తొక్కొచ్చు. తప్పులు చేసి మాత్రం నాకు ఫోన్ చేయొద్దు.
మిగిలిన ఏ టైంలోనైనా ఎలాంటి రక్షణ కోసమైనా ఎలాంటి సపోర్ట్ కోసమైనా ఖచ్చితంగా నాకు అపరాత్రి అయినా పగలైనా రాత్రి అయినా నాకు ఫోన్ చేయొచ్చు. రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు నా నెంబర్ 8309. నేను ప్రతిసారి మీటింగ్లో నా నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ ఇవ్వడం వల్ల ప్రతిసారి నాకు కొన్ని వందల మంది నాకు ఫోన్లు చేస్తూనే ఉంటారు. అయినా నాకు ఇష్టమే, మన కుమ్మరోళ్ళు కాబట్టి. 8309 2627 46 8309 2627 46. మీకు మీరుగా తాగి డ్రైవింగ్ చేస్తూ నాకు ఫోన్ చేయొద్దు. మీకు మీరుగా గొడవల్లో ఇరుక్కొని నాకు ఫోన్ చేయొద్దు. మన సైడ్ తప్పు లేకుండా ఉంటే నేను అక్కడికి వచ్చి ఆ పొజిషన్కి వచ్చి మాట్లాడి ఎలాంటి సహాయం అయినా నేను చేస్తా, రావటానికి టైం ఉంటే. లేకపోతే ఫోన్ల ద్వారా మాట సహాయం ఖచ్చితంగా ఆఫీసర్లతో మాట్లాడి మన వాళ్ళకి ఖచ్చితంగా నేను తోడుంటా. ఈ సందర్భంగా గట్టిగా చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే మన అని చెప్పుకోవటంలో చాలా వెనకబడి ఉన్నాం. ఈ మాట నేను ప్రతిసారి చెప్తా. నేను పోలీస్ స్టేషన్లో సిఐగా పనిచేసేటప్పుడు నా దగ్గర ఎస్ఐ మన కుమ్మరాడే. సంవత్సరం పాటు నా దగ్గర పనిచేశాడు, కానీ మనవాడని తెలియదు నాకు. చాలాసార్లు చెప్పా. తీరా చూస్తే ఏసీఆర్ రాసేటప్పుడు చూస్తే, ఆ పిల్లగాడు నేను ఏసీఆర్ సంతకం చేసేటప్పుడు చూస్తే కుమ్మర కులం బీసీబీ, బీసీబీ అనగా ఏ కులం అంటే కుమ్మర కులం అని. నేను షాక్ అయిపోయినా. నిజంగానే మనకు ఒక గుర్తింపు లేదు. మన పేరు వెనక తోక లేదు, పేరు ముందు తోక లేదు. కె శ్రీనివాసరావు ఏ కులమైనా అనుకోవచ్చు. ఇలాంటి సభలు సమావేశాలు ఇలాంటి ప్రోగ్రాం జరిగినప్పుడు మన అందరం కూడా ఒక చోటకి గ్యాదర్ అవుతూ కంటిన్యూషన్గా గ్యాదర్ అవుతూ పోతూ ఉంటే మనల్ని మనం గుర్తించుకునే అవకాశం వస్తుంది. మనల్ని మనం నోటిఫై చేసుకునే అవకాశం వస్తుంది. అందుకే ఈ ప్రోగ్రాం మనకు సంబంధం లేదు, అది వాళ్ళు పిలుచుకుంటున్నారు, లేకపోతే ఈ ప్రోగ్రాం మనకు సంబంధం లేదు కాబట్టి మన ఫోన్ అవసరం లేదు, ఇలాంటి ఆలోచనలు లేకుండా మన వాళ్ళు ప్రోగ్రాం చేస్తున్నారంటే పిలిచినా పిలవకపోయినా, యాక్చువల్గా నాకు సమయభావం వల్ల లేకపోతే వాళ్ళు బిజీ వల్ల నన్ను పిలవాల. అయినా వీరయ్య గారి మీద అభిమానంతో నేను వచ్చి నన్ను చూడగానే నన్ను పిలిచేశాడు పైకి. నేను ఎందుకంటున్నానంటే ఈ మాట, మనలో ఏ ప్రావీణ్యం ఉన్నా, మనలో ఎటువంటి ప్రతిభ ఉన్నా ఈయన మాత్రం వదిలిపెట్టడండి. ఆ ప్రతిభని ప్రావీణ్యతను మాత్రం వదిలిపెట్టడు. ఎందుకంటే సార్ది పోలీస్ డిపార్ట్మెంట్, అందులో ఇంటెలిజెన్స్. సో కాబట్టి ఏంటంటే సార్ని చాలాసార్లు వస్తారు గెస్ట్గా, ప్రతిసారి కూడా సార్ని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. అది మెయిన్. ఎందుకంటే మనం కూడా అర్థం చేసుకోవాలి. అందుకని ఎందుకైనా చూడండి, అభిమానంతో అంత పెద్ద ఆఫీసర్గా ఉండి వచ్చాడంటే ఒకసారి గట్టిగా చప్పట్లు. ఎందుకంటే అభిమానం చూడండి, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసులలో నేను కుమ్మరి అని చెప్పుకోని వాళ్ళు చాలామంది ఉన్నారు. చెప్పుకుంటే వీళ్ళేమనుకుంటారు వాళ్ళేమనుకుంటారు అని. మరి ఇంత పెద్ద పొజిషన్ ఉన్న వ్యక్తి నేను కుమ్మరాన్ని మనం స్వయంగా వచ్చినట్టు మీరు అర్థం చేసుకోండి. మరొకసారి గట్టిగా. సార్, ఈయన ఒక మాట అన్నాడు. ఈ సారు రిటైర్డ్ అయిన తర్వాత, నాకు తెలిసి రిటైర్డ్ కాకముందు నుంచే పని చేసుకుంటూ ఉన్నాడు మన కుమ్మరకులం గురించి. రిటైర్డ్ అయిన తర్వాత నాకు తెలిసి ఒక 1 month ఎవరు కనపడలే, సీరియస్గా కూర్చొని ఆలోచించుకున్నాడు నా తదుపరి కార్యక్రమం ఏంటి అని. ఎవరైనా హ్యాపీగా ఫ్యామిలీతో ఎక్కడో అన్ని టూర్లు, భారతదేశము లేకపోతే మనకు దగ్గరలోని దేశాలు అన్నీ తిరిగి వచ్చే ఆ కార్యక్రమంలో పెట్టుకుంటాం మనం. కానీ ఈయన మాత్రం మన కుమ్మరి కులస్తుల్ని ఒక్క చోటికి, ఒక ప్లేస్కి గ్యాదర్ చేసుకునే కార్యక్రమం నిరంతరం పెట్టుకున్నాడు ఈయన. ఏదో ఒక ప్రోగ్రాం, పెళ్లి సంబంధాలు కానీ, ఇలాంటి కవి సమ్మేళనాలు కానీ, మొల్లమాంబ చరిత్ర గురించి తెలియజెప్పడం కోసం కానీ, లేకపోతే విగ్రహాల ప్రతిష్టను కానీ, ఒక్కటా రెండా, ఒక్క హైదరాబాదే కాదు, రాజమండ్రి, కాకినాడ, బెంగళూరు, మైసూరు, ఢిల్లీ, దుబాయ్, ఐ థింక్ దుబాయ్ కూడా పోయారు అట్టు. దుబాయ్లో కూడా గ్యాదర్ చేశారు మన వాళ్ళని. ఒక్కసారి క్లాప్స్ కొట్టండి ఈయన కోసం, నా కోసం వద్దు.
ఎందుకు అంటున్నానంటే నేను మిమ్మల్ని పిలిపిస్తే నా సర్కిల్లో 10 మందిని పిలుస్తా, లేదా ఒక 100 మందిని పిలుస్తా, భోజనాలు పెట్టి పంపిస్తా. కానీ ఇలాంటి గ్యాదరింగ్స్ చేయడం అంటే ఇది చాలా కష్టం అంటున్నా. అది గుర్తించండి అంటున్నా. అలాంటి గుర్తింపుని తీసుకొచ్చే ఈ 30 మంది టీంకు ఒక్కసారి క్లాప్స్ కొట్టండి. సో ఇంతమందిని కలుసుకునే అవకాశం నాకు ఇచ్చినందుకు మనసారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మిమ్మల్ని అందరినీ, ఇంత మంచి కుటుంబ సభ్యులు, మన కుమ్మరి బంధువులందరినీ చూసినందుకు మరొకసారి నేను చాలా సంతోషంగా ఉన్నానని తెలియజేస్తూ ధన్యవాదాలు, సెలవు తీసుకుంటాను.